everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Abhyasana series. Okay, so ఈ రోజు వెడ్నెస్డే కాబట్టి మనం డీల్ చేసుకునే క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ ద GS3, దట్ ఇస్ వీ హ్యావ్ పిక్డ్ అప్ అ క్వశ్చన్ ఫ్రమ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో బిఫోర్ దాట్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం అభ్యాసన సిరీస్ గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన తెలుగు రాష్ట్రాలు ఏవైతే 2 రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకి బెనిఫిషియల్ గా ఉండాలని చెప్పేసి ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ తో మేము ముందుకు వచ్చాం. సో బేసిక్ గా మండే నుంచి సాటర్డే వరకు ఈ పర్టికులర్ సిరీస్ అనేది రన్ అవుతుంటుంది. సో మండే రోజు వచ్చేసి GS1 నుంచి క్వశ్చన్ పిక్ చేసుకుంటాం, ట్యూస్డే రోజు GS2 నుంచి క్వశ్చన్ పిక్ చేసుకుంటాం, వెడ్నెస్డే రోజు GS3 నుంచి పిక్ చేసుకుంటాం, ఓకే, థర్స్డే రోజు GS4 నుంచి పిక్ చేసుకుంటాం, అండ్ ఫ్రైడే ఏదైతే ఉంటుందో ఫ్రైడే రోజు మనము విల్ కమ్ అప్ విత్ అ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ ని బట్టి ఒక క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది. సాటర్డే రోజు వచ్చేసి ఎస్ఏ నుంచి ఒక క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ అండ్ దిస్ ఇస్ ది అప్రోచ్ దట్ హౌ విల్ టాకిల్ దిస్ పర్టికులర్ క్వశ్చన్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా మనం 1 వీక్ కి 6 క్వశ్చన్స్ ని డీల్ చేసుకుంటున్నాం ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ 6 క్వశ్చన్ ఫర్ మంత్ ఎంత అవుతాయి? 6 4 24. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఫర్ ఇయర్ రఫ్లీ మోర్ దెన్ 250 క్వశ్చన్స్ అవుతాయి అనమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ టు బి నోటెడ్ ఇస్ డైలీ 4 PM కి మనము సెషన్ అప్లోడ్ చేస్తాం మన తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి మేము ముందు రోజు 6 PM కి మన వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం అనమాట. మన వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. యూ కెన్ ఎన్రోల్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ విచ్ ఇస్ ఫ్రీలీ అవైలబుల్ ఇన్ అవర్ వెబ్సైట్. సో అక్కడ మేము డైలీ 1 క్వశ్చన్ ని 6 PM కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది మీరు ఏం చేయాలి అని అంటే యూ కెన్ అటెంప్ట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. సో నెక్స్ట్ డే 1 PM వరకు మీరు మాకు ఆ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ రాసేసి ఒక PDF ఫార్మాట్ లో యూ కెన్ యాక్చువల్లీ సెండ్ ఇట్ ఫర్ ద జీమెయిల్ ఐడి దట్ ఇస్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ టు అభ్యాసన. సో దీని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఉంటాయి. answer2abhyasana@gmail.com అనే ఒక వెబ్సైట్ కి జీమెయిల్ కి పంపించవచ్చు అనమాట. ఓకే, యూ కెన్ సెండ్ యువర్ ఆన్సర్ టు దట్ పర్టికులర్ జీమెయిల్ ఐడి. ఓకే, సో అలా మీకు ఎవాల్యుయేట్ చేసిస్తాం ఓన్లీ టు ద క్వశ్చన్స్ విచ్ ఆర్ సెంట్ బిఫోర్ 1 PM నెక్స్ట్ డే. సో అదే రోజు మేము 4 PM కి ఆన్సర్ ని డీటెయిల్ గా కూడా డిస్కస్ చేస్తాం. సో యూ కెన్ సీ, అంటే మీరు డే బై డే మీరు ఆన్సర్స్ రాస్తున్నా కొద్ది డెఫినెట్ గా యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. అండ్ ఇనిషియల్ గా యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైమ్ టు రైట్ యువర్ ఆన్సర్స్. బట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కి యాక్చువల్ UPSC లో మీరు 7 minutes అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, 7 minutes ఇస్ అన్ ఐడియల్ టైం. అదే 15 మార్క్స్ క్వశ్చన్ అయితే యూ కెన్ కంప్లీట్ ఇట్ విత్ ఇన్ 9 to 11 minutes అనమాట. ఓకే, సో బట్ ఇనిషియల్ గా యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైం. 15 minutes లో అయినా రాయొచ్చు. సో అలా మెల్లిమెల్లిగా మీరు టైం డిక్రీజ్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా? సో నౌ లెట్స్ గో టు ది డిస్కషన్ పార్ట్. So let us understand the question now. So first what you have to do is you have to read the question. Okay, full concentration to first question ni meer chadvalsi untundi. So if you read the question, explain how narco terrorism has emerged as a serious threat across the country. Narco terrorism అనేది ఒక సీరియస్ థ్రెట్ గా అక్రాస్ ద కంట్రీ ఎలా ఎమర్జ్ అవుతూ వచ్చింది అంటే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆర్ ఇంపార్టెంట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ పార్ట్ ఇస్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ది factors which have contributed for the narco terrorism. So that is the first point that you have to address. Okay, second point of addressing is suggest suitable measures. Okay, you have to suggest the suitable measures to counter narco terrorism. So మీరు factors రాస్తారు కదా, and then second part of the question is you have to write about the measures to tackle this particular narco terrorism. So ఇక్కడ కీవర్డ్ ఏంటి? కీవర్డ్ వచ్చేసి narco terrorism అన్నమాట. ఓకే, సో ఈ 2 అంశాలు ఏవైతే ఉన్నాయో యూ నీడ్ టు టాకిల్ దిస్ ఇన్ ద బాడీ పార్ట్ లో మీరు ఈ 2 అంశాలను టాకిల్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంట్రడక్షన్ లో కన్క్లూజన్ లో ఏం రాయాలనేది కూడా మనకి ఐడియా అనేది ఉండాలి. సో ఇక్కడ స్పెసిఫిక్ కీవర్డ్ ఉంది కాబట్టి నార్కో టెర్రరిజం అని. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ క్వశ్చన్స్ లో కానివ్వండి, ఆరల్స్ ఎనీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్, ఆరల్స్ ఎకానమీలో ఫ్యాక్ట్స్ కూడా రాయొచ్చు. బట్ యా, ఎకానమీలో కానివ్వండి, ఇఫ్ ఇట్ ఇస్ అ స్పెసిఫిక్ కీవర్డ్, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి, యూ కెన్ యాక్చువల్లీ డిఫైన్ దట్ పర్టికులర్ కీవర్డ్ ఇన్ ది ఇంట్రడక్షన్. సో ఇక్కడ కూడా మనం అదే చేయొచ్చు. సో ఫస్ట్ అప్రోచ్ ఆఫ్ రైటింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఆర్ ఇంట్రడక్షన్ ఇస్ యూ హ్యావ్ టు డిఫైన్ నార్కో టెర్రరిజం. లేదు నార్కో టెర్రరిజం డెఫినేషన్ రాయాలనుకోవట్లేదు అని అనుకుంటే సెకండ్ థింగ్ దట్ ఐ కెన్ సజెస్ట్ ఇస్ కాంటెక్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్. కాంటెక్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? సో యూ కెన్ జస్ట్ రైట్ అ క్లిప్. ఓకే, యూ కెన్ జస్ట్ రైట్ అ న్యూస్ క్లిప్ అనమాట. ఏదైనా కాంటెక్స్ట్ జరుగుంటే మీకు గుర్తుండుంటే
దాన్ని మీరు రెఫరెన్స్గా పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఒక న్యూస్ క్లిప్ అటాచ్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ మీకు అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి యూ కెన్ వాచ్ దాట్. ఓకే, ఇక్కడ సింప్లీ ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇండియా నుంచి అండ్ సర్టెన్ ఏరియాస్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాలో కొంతమంది యూత్ ట్రాప్ అయ్యారు ఆన్ ద నేమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్పేసి సైబర్ క్రైమ్స్ లో వాళ్ళని ట్రాప్ చేయడం జరిగింది. సో దే ఆర్ కాట్ ఇన్ ద వార్టెక్స్ ఆఫ్ ది గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యూ కెన్ స్టార్ట్ ఇన్ దిస్ వే అనమాట. ఓకే, సేమ్ న్యూస్ ని మీరు కోట్ చేస్తూ దిస్ ఈస్ హౌ ద నార్కో టెర్రరిజం హ్యాస్ బికమ్ అ సీరియస్ థ్రెట్ టు ఇండియా అని చెప్పేసి కూడా మీరు ఇంట్రడక్షన్ రాయొచ్చు. సో ఐ టోల్డ్ యూ దట్ ఇంట్రడక్షన్ ఈ 2 ways లో మీరు ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ అప్రోచ్ ఫర్ రైటింగ్ ద ఇంట్రడక్షన్, kindly comment in the comment box. Okay, I'll really appreciate those people who will engage in this particular sessions. Okay now, so that is the introduction approach. So మరి బాడీ పార్ట్ లో ఏం చేయాలి అని అంటే, as I've already told you, these 2 things you have to address in the body part. Let me go to a fresh page and make you understand how to think. Okay, think చేసే ప్యాటర్న్ ని కూడా మీకు నేర్పిస్తాను పదండి. సో బాడీ పార్ట్ లో ఫస్ట్ థింగ్ మీకు ఏం అడ్రస్ చేయమని చెప్పాను. ఐ హావ్ టోల్డ్ యూ టు అడ్రస్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నార్కో టెర్రరిజం. నార్కో టెర్రరిజం రైజ్ అవ్వడానికి, ఎమర్జ్ అవ్వడానికి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. సో ఈ ఫ్యాక్టర్స్ ని ఓకే, ఈ ఫ్యాక్టర్స్ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఫ్యాక్టర్స్ ని రాసేటప్పుడు మీ థింకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఆలోచిస్తే మీరు పాయింట్స్ ని ఈజీగా జాట్ డౌన్ చేస్తారు అండ్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ లో మీరు ఆన్సర్ రాయగలుగుతారు. లెట్ మీ టెల్ యూ. ఓకే, so there is something called as life cycle approach and there is something called as stakeholders approach. Okay, life cycle approach and stakeholders approach. So దానికన్నా ముందు ఇంట్రడక్షన్ లో నేను ఏం చెప్పాను, you have to define what is narco terrorism అని చెప్పాను కదా. So let me tell you what is narco terrorism is, so that you can easily look at this particular life cycle approach and you can easily understand what is stakeholders approach. Narco terrorism అంటే ఏం లేదు. So you can simply break down the words. దట్ ఈస్ నార్కో ప్లస్ టెర్రరిజం. ఓకే, టెర్రరిజం అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి. సో బేసిక్ గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని పర్ఫార్మ్ చేయడానికి సో పీపుల్ నీడ్ ఫినాన్స్. సో దానికి సంబంధించి కొంచెం మనీ అనేది అవసరం పడుతుంది, ఫినాన్స్ అనేది అవసరం పడుతుంది. త్రూ వేరియస్ మీన్స్ దే విల్ కలెక్ట్ ద ఫినాన్స్ అనమాట. అందులో నార్కో టెర్రరిజం అంటే ఈ డ్రగ్ ట్రాఫికింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్స్ ని టెర్రరిజం ని ప్రమోట్ చేయడానికి పెట్టేదాన్నే నార్కో టెర్రరిజం అని అంటాం. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నార్కో టెర్రరిజం అంటే ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం ఫినాన్సింగ్ అనేది అవసరం. ఈ ఫినాన్సింగ్ కోసం డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్ ని యూజ్ చేసుకొని వాటిలో వచ్చే ప్రాఫిట్స్ ని దీంట్లో ఫినాన్సింగ్ కోసం వాడితే దాన్నే మనము నార్కో టెర్రరిజం అని అంటాం అనమాట. ఓకే, నార్కో టెర్రరిజం రావాలి, ఓకే, నార్కో టెర్రరిజం జరుగుతుంది అంటే దెర్ ఆర్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ దెర్ ఇస్ అన్ అప్రోచ్. ఓకే, అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, జరిగినా గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదా, వాట్ ఆర్ ది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ డూయింగ్, ఇలా మీకు ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఆ అప్రోచ్ ని దృష్టిలో పెట్టుకొని లెట్ us డిస్కస్ హౌ టు థింక్. ఓకే, ఆ థింకింగ్ ప్యాటర్న్ ని మీకు నేర్పిస్తాను. ఓకే, సో లైఫ్ సైకిల్ అప్రోచ్ అంటే ఏంటో మీకు తెలియాలి. లైఫ్ సైకిల్ అప్రోచ్ అంటే ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్కో టెర్రరిజం అంటే ఏంటో మీకు తెలిసిందే. నార్కో టెర్రరిజం రావడానికి కారణాలు ఏంటి, ఓకే, నార్కో టెర్రరిజం ఏ విధంగా జరుగుతుంది అండ్ ఆల్సో నార్కో టెర్రరిజం జరిగిన తర్వాత కూడా ఏం మెకానిజమ్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది, దాంట్లో ఉన్న ఫెయిల్యూర్స్ వల్ల ఇది ప్రమోట్ అవుతుందా, అసలు ఏమవుతుంది అనే ఒక లైఫ్ సైకిల్ నే మనం ఏమంటామంటే లైఫ్ సైకిల్ అప్రోచ్ అంటాం. సో మరి ఇక్కడ నార్కో టెర్రరిజం ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి నేను స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ కూడా యూజ్ చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్, రైట్. సో లెట్స్ సీ. సో వాట్ ఆర్ ద రీజన్స్? ఓకే, వాట్ ఆర్ ద రీజన్స్ అన్నప్పుడు ఐ హావ్ టోల్డ్ యూ దట్ ఐ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ స్టేక్ హోల్డర్స్ అప్రోచ్. ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉంటారు, హూ ఆర్ బేసికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ నార్కో టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే మెయిన్లీ యూత్ అనమాట. సో యూత్ ఎవరైతే ఉన్నారో, సో బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ బికాస్ ఆఫ్ పావర్టీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ పుషింగ్ దెమ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద నార్కో టెర్రరిజం. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇంకెవరు స్టేక్ హోల్డర్స్ ఉంటారు, గవర్నమెంట్. సో గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీస్ అండ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో, సో ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మిస్ గవర్నెన్స్, సో దట్ కెన్ ఆల్సో ఎన్హాన్స్ దిస్ పర్టికులర్ నార్కో టెర్రరిజం.
So this will lead to trust deficit from the people. People will lose the trust on the government. Because of that, they'll involve this in this particular activities like narco terrorism. So that is another thing. గవర్నమెంట్ తర్వాత ఇంకెవరు ఉంటారు? దెర్ ఆర్ సమ్ స్టేట్ యాక్టర్స్. ఓకే, స్టేట్ యాక్టర్స్ అంటే స్టేట్స్ అనమాట, లైక్ కంట్రీస్, అదర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లాంటివి అండ్ చైనా లాంటివి, దే ఆర్ స్పాన్సరింగ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీస్. ఓకే, సో దే కెన్ బి అదర్ స్టేక్ హోల్డర్ అగైన్. నెక్స్ట్ ఇంకెవరు ఉంటారు అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ ద వన్ దే హ్యావ్ టు ట్యాకిల్ దిస్ పర్టికులర్ యాక్టివిటీస్. కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ లైక్ కోస్ట్ గార్డ్స్ దగ్గర కానివ్వండి, ఇంటర్నల్ గా పోలీస్ దగ్గర కానివ్వండి, ఆర్మీ దగ్గర కానివ్వండి, సో ఇఫ్ దే ఆర్ ఓవర్ బర్డెన్, ఓకే, వీ హ్యావ్ సీన్ అన్ ఇష్యూ కాల్డ్ ఎస్ ఓవర్ బర్డెన్ ఇన్ ద పోలీస్. అండ్ ఆల్సో పోలీస్ లో ఓవర్ బర్డెన్ తో పాటు పోలీస్ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద కరప్షన్, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇఫ్ ఇట్ ఈస్ అవుట్డేటెడ్ ఆల్సో, సో దట్ విల్ లీడ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ నార్కో టెర్రరిజం. సో నార్కో టెర్రరిజం రైజ్ అవ్వడానికి దట్ కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్, లైక్ యూత్, గవర్నమెంట్, ఓకే, స్టేట్ యాక్టర్స్ అండ్ ఆల్సో ద సెక్యూరిటీ ఫోర్సెస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ స్టేక్ హోల్డర్స్ అప్రోచ్. థింకింగ్ ఇలా చేసినట్టయితే మీకు మల్టీ డైమెన్షనల్ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతాయి అండ్ ఆల్సో యూ కెన్ ఫాస్ట్లీ అప్రోచ్ ద క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్, సో దిస్ ఈస్ ద రీజన్. మరి ఏం ఎలా జరుగుతుంది? వాట్ ఆర్ ద రూట్స్? వాట్ ఆర్ ద డిఫరెంట్ రూట్స్ త్రూ విచ్ నార్కో టెర్రరిజం ఇస్ హ్యాపెనింగ్? ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి బార్డర్, దట్ ఈస్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ లాంటి ఏరియాస్ లో, సో దీస్ ఏరియాస్ ఆర్ బికమింగ్ అ హబ్ టు నార్కో టెర్రరిజం యాక్టివిటీస్. ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ దే ఆర్ శాండ్విచ్డ్ బిట్వీన్, మన ఇండియన్ కంట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ శాండ్విచ్డ్ బిట్వీన్ సంథింగ్ కాల్డ్ యాజ్ గోల్డెన్ క్రిసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్. ఓకే, గోల్డెన్ క్రిసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? గోల్డెన్ క్రిసెంట్ లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి నేషన్స్ ఉంటాయి. గోల్డెన్ ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉంటాయి. అక్కడ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మ్యానుఫ్యాక్చర్ జరగడం జరుగుతుంది అనమాట. అక్కడ డ్రగ్స్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు బ్యాడ్ ఫ్రెండ్స్ మధ్యలో మనం ఉంటే మనం కూడా బ్యాడ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. సో యాజ్ వీఆర్ శాండ్విచ్డ్ బిట్వీన్ గోల్డెన్ క్రిసెంట్ కంట్రీస్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్, సో మన దగ్గర ఉన్న యూత్ హూ ఆర్ యాక్చువల్లీ అన్ఎంప్లాయిడ్, okay, who are under the trap of poverty are getting attracted to this particular activities. Next, so inkem route untundi. What is the another route? Another route is because of the location. So because of the location, geographical location, as I've already told you, golden crescent and golden, okay, triangle madhyalo, okay, sandwiched ayi unnam. That is another thing. And technology to, సో టెక్నాలజీ యూజ్ చేసి కూడా నార్కో టెర్రరిజం ని ప్రమోట్ చేస్తున్నారు. ఇలా డార్క్ వెబ్ లాంటివి యూజ్ చేస్తున్నారు, క్రిప్టో కరెన్సీస్ ని యూజ్ చేస్తున్నారు ఇన్ ఆర్డర్ టు ఫినాన్స్ దిస్ పర్టికులర్ నార్కో టెర్రరిజం. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ వేస్ త్రూ టెక్నాలజీ దే ఆర్ ప్రమోటింగ్ నార్కో టెర్రరిజం. అండ్ ఇంకొకటి ఏంటి? కోస్టల్ అండ్ మెరిటైమ్ సెక్యూరిటీ ప్రాపర్ గా లేకపోవడం వల్ల, సో కోస్టల్ అండ్ మెరిటైమ్, ఓకే, మెరిటైమ్ ఏరియాస్ అండ్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో కోస్టల్ బార్డర్స్, అక్కడ నుంచి కూడా టెర్రరిజం, నార్కో టెర్రరిజం అనేది ఇట్ ఈస్ గెటింగ్ ఎమర్జ్డ్. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ అనేది ప్రాపర్ గా ఉండట్లేదు, అక్కడ స్మగ్లింగ్ లాంటివి జరుగుతున్నాయి. సో దిస్ ఇస్ అనదర్ రూట్. సో దీస్ ఆర్ ద రూట్స్ త్రూ విచ్ నార్కో టెర్రరిజం ఇస్ ఎమర్జింగ్ ఆర్ ఇట్ ఈస్ గెటింగ్ ఇంటెన్సిఫైడ్. ఓకే, సో మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కానీ, ఓకే, జ్యుడిషియరీ కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వాలి కదా, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, సో గవర్నమెంట్ దీనికి సంబంధించిన ప్రాపర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ కింద పనిచేసే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా పని చేయకుండా నార్కో టెర్రరిజం అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. సో అదర్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీలో ఆల్రెడీ మనం డీలేస్ చూస్తున్నాం, జస్టిస్ ఇస్ గెటింగ్ డీలేడ్. సో బికాస్ ఆఫ్ దట్ ఆల్సో పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ నార్కో టెర్రరిజం. సో మనకి ఏం అయ్యేది లేదు, సో డీలేడ్ జస్టిస్ అనేది దొరుకుతుంది, సో బెటర్ వీ కెన్ జాయిన్ ఇన్ నార్కో టెర్రరిజం రూట్స్ అని చెప్పేసి అందులో జాయిన్ అయిపోతున్నారు. ఓకే, అండ్ ఆల్సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ NGOs అకార్డింగ్ టు స్టడీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రమోటింగ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్. They are involved in promoting the drug trafficking. They are involved in promoting the narco terrorism. So ఏవైతే civil society organizations like NGOs who need to bring the awareness, if they are itself involving in that particular activities, definitely narco terrorism అనేది ఎమర్జ్ అవుతూనే వస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ రీజన్. సో ఇక్కడ జుడిషియల్ మెకానిజం ప్రాపర్ గా ఉండట్లేదు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ప్రాపర్ గా పనిచేయట్లేదు,
అండ్ ఆల్సో ఆల్రెడీ చెప్పినట్టు పోలీస్ పర్సనల్ దగ్గర, సెక్యూరిటీ ఫోర్సెస్ దగ్గర ఎనఫ్ ఎక్విప్మెంట్ అనేది లేదు, టెక్నాలజీలో బ్యాక్వర్డ్నెస్ అనేది ఉంది. ఓకే, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇట్ సెల్ఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రమోషన్ ఆఫ్ మనీ లాండరింగ్. సో దిస్ ఈస్ అనదర్ రీజన్. సో దిస్ ఇస్ అ స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ రీజన్స్ చూసాము, తర్వాత వాట్ ఆర్ ద రూట్స్ దట్ ఆర్ దేర్ విచ్ ఆర్ ప్రమోటింగ్ నార్కో టెర్రరిజం, అండ్ దెన్ నెక్స్ట్ వీ హావ్ సీన్ వాట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్, గవర్నమెంట్ ప్రాపర్ గా చేయలేకపోవడం వల్ల, ఏం మెజర్స్ తీసుకోలేకపోవడం వల్ల ఇది ఇంకా ప్రమోట్ అవుతుంది, వై జుడిషియరీ ఈస్ నాట్ ఏబుల్ టు ట్యాకిల్ ఇట్, అండ్ వై సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ట్యాకిల్ ఇట్. సో దిస్ ఈస్ హౌ యుల్ రైట్ ద ఫ్యాక్టర్స్. అన్ని రాయాలంటే అవసరం లేదు. సో యూ కెన్ జస్ట్ రైట్ దాట్ రీజన్స్ లో ఒక 2-3, రూట్స్ లో ఒక 2-3, ఇక్కడ 1 or 2 points, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, సింపుల్ గా పాయింట్స్ జనరేట్ చేసేసుకున్నారు కదా. సో దిస్ హోల్ ప్రాసెస్ కెన్ బీ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అనమాట. సో మీరు ప్రాక్టీస్ తో ఈ పర్టికులర్ ప్రాసెస్ ని ఈజీగా చేయగలుగుతారు. సో మెజర్స్ ఏం తీసుకోవాలి మరి? సో దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ పార్ట్. మెజర్స్ ఏం తీసుకోవాలి మరి? సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు టాకిల్. లెట్స్ సీ దట్. ఎప్పుడైనా మీరు ఆన్సర్స్ లో మెజర్స్ ఆర్ వే ఫార్వర్డ్ రాయడం అనేది ఇట్స్ వెరీ ఈజీ జాబ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ రీజన్స్ తెలుసు కాబట్టి యూ కెన్ ఈజీలీ కమ్ అప్ విత్ ద సొల్యూషన్స్. ఓకే, ప్రతి రీజన్ కి ఒక సొల్యూషన్ తో మీరు ముందుకు రావచ్చు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, స్టేక్ హోల్డర్స్ లో యూత్ ఫస్ట్ పర్సన్ గురించి డిస్కస్ చేశాం కదా. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఇస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఓకే, అండ్ ఆల్సో ఎవరైతే యూత్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారో డ్రగ్ ట్రాఫికింగ్ లో, డ్రగ్ యూసేజ్ లో, డి అడిక్షన్ సెంటర్స్ ని డెవలప్ చేయాలి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీస్ లో కలపడానికి. అండ్ నెక్స్ట్ స్టేక్ హోల్డర్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇస్ గవర్నమెంట్. ప్రాపర్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ని తీసుకురాకపోవడం వల్ల కూడా ఇష్యూస్ వస్తున్నాయని చెప్పాను. సో దానికోసం గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ట్రాన్స్పరెంట్ మోడల్స్ అండ్ అకౌంటబిలిటీని కూడా ఓకే ప్రమోట్ చేసేలాగా మెజర్స్ అనేవి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టేట్ యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పాను, లైక్ పాకిస్తాన్, చైనా. దానికోసం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలి. అండ్ ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ లో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి ప్రాపర్ ఓకే టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ ఆల్సో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, బ్లాక్ చైన్ టెక్నాలజీ షుడ్ బి ఆల్సో లైక్ ట్రైన్డ్ టు దిస్ పర్టికులర్ సెక్యూరిటీ పర్సనల్. ఓకే, నెక్స్ట్ సో వీళ్ళు కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ కరప్షన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ స్ట్రెంథనింగ్ ఆఫ్ యాంటీ కరప్షన్ మెకానిజమ్స్. లైక్ ఈ ఏజెన్సీస్ లైక్ ఐబీ కానీ, రా కానివ్వండి, ఇలాంటి ఏజెన్సీస్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు? సో స్టేక్ హోల్డర్స్ లో రూట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో మనం ఏమేమి చూసాము? సో లైఫ్ సైకిల్ అప్రోచ్ లో ఫస్ట్ స్టేక్ హోల్డర్స్ ని చూసాము, తర్వాత డిఫరెంట్ రూట్స్ ని చూసాము. సో ఈ రూట్స్ లో ఉన్న ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో ఉన్న డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్ లో ఉన్న NSCN, దట్ ఈస్ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, అలాంటి వాళ్ళతో ట్రైపటెట్ అగ్రిమెంట్స్ అనేవి తీసుకురావచ్చు గవర్నమెంట్. సో దట్ వాళ్ళకి డెవలప్మెంట్ ని మనము ప్రామిస్ చేయొచ్చు. సో దట్ దే విల్ నాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్టివిటీస్. అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ తో పాటు మెరిటైమ్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయాలి. అండ్ ఆల్సో బార్డర్ ఏరియాస్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలి. దాని తర్వాత సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ది స్ట్రిక్టర్ లాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ NDPS యాక్ట్. NDPS యాక్ట్ అంటే ఏంటి? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనేది ఉంది. దీన్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేసి దాన్ని ప్రాపర్ గా ఎన్ఫోర్స్ చేసేలాగా చూసుకోవాలి. దాని తర్వాత వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ది నార్కో టెర్రరిజం. ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ తో కూడా ముందుకు రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు? జుడిషియరీ డీలేస్ ని తగ్గించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్కో టెర్రరిజం లాంటి కేసెస్ ని త్వరగా ట్యాకిల్ చేయాలన్నమాట. లేకపోతే దానికి సంబంధించి స్పెసిఫిక్ ట్రైబ్యునల్స్ ఆర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ని ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఇంకెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు? ఓకే, ఫైనల్లో ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మీద ప్రాపర్ మానిటరింగ్ అనేది గవర్నమెంట్ తీసుకురావాలి. సో దట్ దే విల్ నాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్. అండ్ ఆల్సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ని అవేర్నెస్ పెంచడంలో కూడా వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ టెర్రర్ అండ్ క్రైమ్ నెక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ చైన్ ని బ్రేక్ చేయడానికి సర్టన్ మెజర్స్ ని గవర్నమెంట్ తీసుకురావచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ రైట్ ద మెజర్స్. సో ఏవైతే మీరు ప్రాబ్లమ్స్ రాశారో ప్రతి ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ని తీసుకొస్తే సరిపోతుంది. ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ కి ఒక ప్రతి పర్టికులర్ ప్రాబ్లమ్ కి ఒక్కొక్క సొల్యూషన్ ని మీరు మెజర్స్ లో రాసిస్తే సరిపోతుంది. ఇన్ని పాయింట్స్ రాయాలంటే అవసరం లేదు. ఐ హావ్ జస్ట్ టోల్డ్ యూ దాట్ మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ పాయింట్స్ ని మీరు జనరేట్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి ప్రతి దగ్గర ఒక 1 or 2 పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్ హౌ టు థింక్. ఆ థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, నౌ లెట్స్
once look at the model answer. సో నార్కో టెర్రరిజం అంటే ఏంటో చెప్పేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ లో రాయాలని చెప్పాను. సో నార్కో టెర్రరిజం అంటే ట్రాఫికింగ్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి వచ్చే ప్రాఫిట్స్ ని యూజ్ చేసుకుంటూ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఫినాన్స్ చేస్తే దాన్ని మనం నార్కో టెర్రరిజం అంటాం. దీనివల్ల దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ థ్రెట్ డ్యూ టు స్ట్రాటజిక్ వల్నరబిలిటీస్, టెక్నాలజికల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ నెక్సెస్ విత్ సర్టెన్ ఇన్సర్జెంట్ అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్. అండ్ కీ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పాను. సో నేను ఒక స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ చెప్పాను. సో మీరు ఆ ప్యాటర్న్ లో కూడా థింక్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు మోడల్ ఆన్సర్ లో చూసిన ఆన్సర్ ని కూడా మీరు రాయొచ్చు. బట్ ఇఫ్ యూర్ రైట్ ఇన్ ద సిస్టమాటిక్ వే యూ కెన్ గెట్ మోర్ మార్క్స్ అనమాట. ఓకే, నేను ఒక ప్యాటర్న్ చెప్పాను కదా, దాన్ని ఫాలో అవుతూ మోడల్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి మళ్ళీ. ఓకే, స్ట్రాటజిక్ లొకేషన్ గోల్డెన్ క్రిసెంట్ కి గోల్డెన్ ట్రయాంగిల్ కి మధ్యలో ఉన్నాం. లైక్ గోల్డెన్ క్రిసెంట్ లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, మియన్మార్, లావోస్, థైలాండ్ మధ్యలో ఉన్నాం అనమాట. సో జస్ట్ ఒక ఇండియా మ్యాప్ మీరు రాయొచ్చు. ఇంట్రడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంట్రడక్షన్ రాస్తున్నారు కదా, ఇక్కడ ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ పెట్టేసి ఇక్కడ ఇండియన్ డ్రా చేసి ఇండియా ఇస్ శాండ్విచ్డ్ బిట్వీన్ గోల్డెన్ క్రిసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఒక డయాగ్రామ్ ని రాయొచ్చు. సో దట్ విల్ ఫెచ్ యూ +1/2 మార్క్ ఆర్ 1 మార్క్ ఇన్ ఎక్స్ట్రా. ఓకే, సో అండ్ ఆల్సో మీరు ప్రతి పాయింట్ ని నేను జనరల్ గా పాయింట్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్పాను. దాంతో పాటు వాట్ యూ హ్యావ్ టు వర్క్ అపాన్ ఇస్ కలెక్షన్ ఆఫ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము డేటా ఇక్కడ మనం రాసిన పాయింట్స్ ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ఒక డేటాని కోట్ చేసాం. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం సౌత్ ఏషియా హౌసెస్ నియర్లీ 40% ఆఫ్ ద వరల్డ్ ఓపియేట్ యూజర్స్. ఓకే, సో ఇలా మీకు న్యూస్ పేపర్లో ఎప్పుడైనా డేటా కనిపించినా మేము తీసుకునే హిందూ అనాలిసిస్ క్లాసెస్ లో కరెంట్ అఫైర్స్ MCQ క్విజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కానివ్వండి, వేరియస్ సెషన్స్ లో కానివ్వండి, డిఫరెంట్ డేటా మీకు సో లాంగ్ టర్మ్ లో కోట్ చేస్తూ ఉంటాం కదా, వాటి కోసం ఒక బుక్ ని మెయింటైన్ చేయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ పరంగా లైక్ డార్క్ వెబ్, క్రిప్టో మార్కెట్స్ ని యూజ్ చేస్తున్నారని చెప్పాను. అండ్ డ్రోన్ ఇన్కర్షన్స్ కూడా జరుగుతున్నాయి ఇండో పాకిస్తాన్ బార్డర్ నుంచి. అండ్ దెర్ ఈస్ లింక్ విత్ టెర్రరిజం ఆల్సో. ఓకే, సో 20 to 30% of drug smuggling is in Jammu and Kashmir, which is connected to the terrorist organizations like Lashkar-e-Taiba and Jaish-e-Mohammed. ఓకే, ఈ పాయింట్ ని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆన్సర్స్ లో కూడా డిస్కస్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మీరు మీ డేటా బుక్ లో కోట్ చేసుకోండి. ఓకే, సో దాట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. ఓకే, సో నేను ఇంకోటి ఏం చెప్పాను, కోస్టల్ మెరిటైమ్ స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పాను. సో దీనికోసం ఇంకొక డేటా కోట్ చేశాను ఇక్కడ. 2826 kgs ఆఫ్ డ్రగ్స్ ఆర్ సీజ్డ్ ఇన్ 2023 అక్రాస్ ద ఇండియన్ కోస్టల్ రీజన్. ఓకే, విచ్ includes that coastal and maritime smuggling is leading to narco terrorism. And Northeast India is becoming a hub అని చెప్పాను. For example, there are some terrorist organizations which are linked with some of the insurgent groups like NSCN లాంటి కొన్ని ఇన్సర్జెంట్ గ్రూప్స్ తో కొలాబరేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో పాకిస్తానీ ఏజెన్సీస్, చైనా లాంటి కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో మెజర్స్ లో భాగంగా సో టెక్నాలజీ సిస్టమ్స్ ని ట్యాకిల్ చేయడానికి AI ఎనేబుల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ లాంటివి we have to come up with those particular things. And also vulnerable borders like India, Pakistan and India, Myanmar దగ్గర మనం టెక్నాలజీని డిప్లాయ్ చేయొచ్చు. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ ని కూడా స్ట్రెంథెన్ చేయొచ్చు. ఎన్హాన్సింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంటెలిజెన్స్, నేను ఆల్రెడీ చెప్పినట్టు NDPS లాంటి చట్టాలని కొంచెం స్ట్రెంథెన్ చేయాలి. అండ్ ఆల్సో ఎన్ష్యూర్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ బిట్వీన్ ఏజెన్సీస్ సచ్ as IB, RAW and NCB. ఓకే, అయితే గోల్డెన్ క్రిసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్యలో శాండ్విచ్ అయి ఉన్నాం కాబట్టి మన నేబరింగ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయిన రీజనల్ గ్రూపింగ్స్ తో మనము కోఆర్డినేట్ చేయొచ్చు. వీ కెన్ కొలాబరేట్ విత్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ సార్క్, బిమ్స్టిక్, ఆసియాన్ కంట్రీస్ తో ఓకే వీ కెన్ కొలాబరేట్ ఇన్ రిడక్షన్ ఆఫ్ దీస్ పర్టికులర్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్ ఆర్ ఎల్స్ టు కర్బ్ దిస్ పర్టికులర్ నెట్వర్క్స్. ఓకే, కమ్యూనిటీ లెవెల్ ఇంటర్వెన్షన్స్, సో ఎవరైతే యూత్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ ని తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లాంటి ఏరియాస్ లో ఎక్కువగా డ్రగ్ అబ్యూజ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. అలాంటి ఏరియాస్ లో డెఫినెట్ గా లార్జ్ నెంబర్ ఆఫ్ డీ అడిక్షన్ సెంటర్స్ ని మనం తీసుకురావాలి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని తీసుకురావచ్చు. అండ్ యూ కెన్ యూజ్ లాస్ లైక్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండ్ UAPA యాక్ట్ ఓకే ఇన్ ఆర్డర్ టు dismantle the financial link between the terrorist groups and the drug traffickers. ఓకే, నేను ఏం చెప్పాను, సో ఇక్కడ టెర్రరిస్ట్ గ్రూప్స్ కి కావాల్సిన ఫినాన్సింగ్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్ నుంచి వాళ్ళు పొందుతున్నారని చెప్పాను. సో ఆ ఫినాన్సింగ్ నెట్వర్క్స్ ని ట్యాకిల్ చేయడానికి వీ కెన్ యూజ్ సంథింగ్ లైక్ PMLA యాక్ట్. ఓకే, సో నేను ఒక ఆర్డర్ లో చెప్పాను. ఇక్కడ కూడా మీకు పాయింట్స్ ఉన్నాయి, కానీ వాట్ ఐ హావ్ టోల్డ్ యూ ఇనిషియలీ ఈస్ హావ్ టు థింక్ ఆ ప్యాటర్న్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీకు నేర్పించాను. Okay, so that you can write your own answers. So ఏదైనా క్వశ్చన్ తీసుకొని if you can write in the stakeholders approach, try to attempt this particular question. Okay, conclusion. So conclusion ఎలా రాస్తారు,
సో ఫర్ ఎగ్జాంపుల్ వే ఫార్వర్డ్ లాంటివి మీరు బాడీ పార్ట్ లో మెన్షన్ చేయకపోతే కన్క్లూజన్ లో మీరు వే ఫార్వర్డ్ రాయొచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఆల్రెడీ మీరు వే ఫార్వర్డ్ ఆర్ మెజర్స్ రాసేసారు కాబట్టి సో యూ కెన్ సమ్మరైజ్ ద హోల్ థింగ్ దట్ యూ హ్యావ్ రిటర్న్. ఓకే, సో ఈ నార్కో టెర్రరిజం అనేది లా ఎన్ఫోర్స్మెంట్ ఛాలెంజే కాదు, ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి, సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద నేషన్ కి ఒక థ్రెట్ లాగా ఉంటుంది. కాబట్టి ఒక మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ రాసిన మెజర్స్ లో టెక్నాలజీ యూసేజ్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఎక్సెట్రా, ఇవన్నీ ఈ మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీ అనేది ఈ నేషనల్ సెక్యూరిటీకి ఉన్న రిస్క్ ని తగ్గించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని మీరు కన్క్లూజన్ ని రాయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ హౌ టు రైట్ ది కన్క్లూజన్ ఆల్సో. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో వాట్ ఐ హావ్ యూస్డ్, ఇంట్రడక్షన్ లో 2 అప్రోచెస్ చెప్పాను. ఒకటి ఇంట్రడక్షన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ డెఫినేషన్, సెకండ్ ఈస్ ఇంట్రడక్షన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కాంటెక్చువల్ బేస్. కాంటెక్చువల్ బేస్ ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా చెప్పాను. తర్వాత మీరు ఒక డయాగ్రామ్ ని కూడా డ్రా చేయొచ్చు, దట్ ఈస్ మ్యాప్ ఆర్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్కో టెర్రరిజం వచ్చినప్పుడల్లా యూ కెన్ డ్రా ద మ్యాప్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ శాండ్విచ్డ్ బిట్వీన్ గోల్డెన్ క్రిసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్. ఓకే, దాని తర్వాత బాడీ పార్ట్ కి వచ్చేసి సో క్వశ్చన్ లో 2 పార్ట్స్ ని అడ్రస్ చేయాలి కాబట్టి ఫస్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కాంట్రిబ్యూటింగ్, ఫ్యాక్టర్స్ ని ఆ పర్టికులర్ పాయింట్స్ ని డిరైవ్ చేయడానికి వాట్ వీ హావ్ యూజ్డ్ దిస్. ఫస్ట్ థింగ్ ఇస్ స్టేక్ హోల్డర్స్ అప్రోచ్, సెకండ్ థింగ్ ఇస్ ద లైఫ్ సైకిల్ అప్రోచ్. ఓకే, దాని తర్వాత కన్క్లూజన్కి వచ్చేసాం, మెజర్స్కి వచ్చాం. మెజర్స్ ని ఎలా ట్యాకిల్ చేసాం, పాయింట్స్ ని ఎలా జనరేట్ చేసుకున్నాం, మెజర్స్ పాయింట్స్ ని ట్యాకిల్ చేయడానికి సో ప్రతి ప్రాబ్లమ్ ఆర్ ప్రతి ఫ్యాక్టర్ మనం ఏదైతే ఇనిషియల్ గా రాసామో ప్రతి ఫ్యాక్టర్ కి ఒక సొల్యూషన్ ని వెతుక్కున్నాం. దాని తర్వాత కన్క్లూజన్కి వచ్చాం. కన్క్లూజన్ లో ఏం చెప్పాను, మీరు వే ఫార్వర్డ్ రాయకపోతే కన్క్లూజన్ లో వే ఫార్వర్డ్ రాయొచ్చు. ఆల్రెడీ రాసి ఉంటే వాట్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కోర్స్ యూ కెన్ యాక్చువల్లీ రైట్. లేదు మీకు ఏం తట్టట్లేదు, బ్రెయిన్ లో ఏం ఆలోచనలు రావట్లేదు అన్నప్పుడు యూ కెన్ సమ్మరైజ్ ఆల్ ది థింగ్స్ దట్ యూ హ్యావ్ రిటన్. ఓకే, so that is how you have to approach this particular question. I hope you have understood the approach. So if you have, if you liked this particular video and if this video has added some value to your knowledge base, definitely like cheyadam marchipodu. Okay, this like is something which will motivate me and my team to come up with more such content for you people. So daily abhyasana series anedi run avutundi. Kindly watch the daily series and also as I've already told you, evaluation free ga untundi kabatti you can make our people like మా స్పెషల్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో మీరు ఎవాల్యుయేట్ చేయించుకుంటారని అనుకుంటున్నాను. డైలీ బేసిస్ మీద మీరు ఈ పర్టికులర్ సిరీస్ లో పార్టిసిపేట్ చేసి లాంగ్ రన్ లో బెనిఫిట్ అవుతారని నేను కూడా అనుకుంటున్నాను. Kindly subscribe to our channel, click the notification bell icon. Let's meet in the another class. So until then, take care, bye bye and keep smiling.